సినిమా ఇండస్ట్రీతో కూడినటువంటి వ్యక్తిగత జీవితానికి ముడిపడినటువంటి యుద్ధం. ఆ యుద్ధం ఒక నయనతార ఒక 3 పేజీలతో కూడినటువంటి ఒక లేఖని ధనుష్కి రాయటం జరిగింది. రాసి ఆ లేఖని బయటికి రిలీజ్ చేసింది అందరికీ కూడా. ఆ లేఖ చూసిన తర్వాత నయనతార ధనుష్ మధ్య ఇంత పెద్ద వివాదం నడుస్తుందా అంటే, ధనుష్ యొక్క వ్యవహార శైలి, ధనుష్ యొక్క ఆలోచన విధానం ఇలా ఉంటుందా అని అనుమానాలు రేకెత్తించే విధంగా నయనతార రాసింది. కానీ వీళ్ళిద్దరి వివాదం ఏమో కానీ ఇటు తమిళనాడు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, సౌత్లోనే వీళ్ళిద్దరి వివాదం ప్రస్తుతం ఇప్పుడు సినిమా వర్గాలలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు, సినిమా ప్రేక్షకులలో కావచ్చు చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ధనుష్ అడిగినటువంటిది కరెక్టే అని అంటుంటే, లేదు నయనతార చెప్పింది కరెక్టు అని చెప్పని కొంతమంది, కాదు నయనతార చెప్పింది తప్పు అని కొంతమంది, కాదు ధనుష్ చెప్పింది తప్పు, అడిగింది తప్పు అని కొంతమంది. అడగటం అంటే వేరే అనుకుంటారేమో అనుకోవద్దు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి మాటల యుద్ధం. వాళ్ళిద్దరు అట్లా ఉన్నారు. కింద ఇక ఉంటారు కదా ఫ్యాన్స్, చాలా తీవ్రంగా వెళ్ళింది. అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధం ఏంటి, ఇప్పుడు జరుగుతున్న వివాదం ఏందనేది కొంచెం ఆసక్తికరమైన అంశం. శనివారం కదా, రోజు రాజకీయాలు ఏం మాట్లాడుకుందాం, అందుకని కాసేపు సినిమా గురించి మాట్లాడుకుందామని. అయితే ఇందులో ఏంటంటే, నయనతార బియాండ్ ది ఫెయిర్ టేలీ అని ఒక తన జీవితంతో కూడినటువంటి ఒక నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ని తీయటం జరిగింది. సరే, సిరీస్ అంటామా లేక ఒక డాక్యుమెంటరీ. ఇది నయనతార జీవితంతో కూడినటువంటి దీన్ని నెట్ఫ్లిక్స్ తీసి రేపు 18వ తారీఖున రిలీజ్ అవుతుంది. దీంట్లో నయనతార తన జీవితం నుంచి ఎలాంటి ప్రస్థానం ప్రారంభించింది, తర్వాత సినిమాల్లో ఏ విధంగా తను కష్టపడి ఎదిగింది, తనకి సినిమా ఇండస్ట్రీలో ఎదురైనటువంటి ఇబ్బందులు ఏమిటి, తర్వాత తన ప్రేమ ఏంటి, తర్వాత తన పెళ్ళేమిటి, తర్వాత తన జీవితం ఏమిటి అనేటువంటి అన్ని అంశాలని దానిలో పొందుపరిచే విధంగా నయనతార నెట్ఫ్లిక్స్లో ఆ షో రేపు 18న రిలీజ్ కాబోతుంది, ఆ డాక్యుమెంటరీ. దీంట్లో ఎటువంటి సినిమా ఇండస్ట్రీతో అనుబంధం లేనటువంటి ఒక యువతి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది దాంట్లో ఆ డాక్యుమెంటరీలు అన్నీ ఉన్నాయనేది తను చెప్పినటువంటి అంశం. అయితే ఈ డాక్యుమెంటరీలో ఒక 3 సెకండ్లు ఒక వీడియోని, ఫొటోస్నో వీడియోనో ఆ డాక్యుమెంటరీలో వాడింది. ఆ 3 సెకండ్ల వీడియో ఇప్పుడు వివాదం మొత్తం చాలా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆ 3 సెకండ్ల వీడియో ఏంటి అని అంటే, ధనుష్ నిర్మాతగా తీసినటువంటి నానుం రౌడీధాన్ అనేటువంటి మూవీలో నయనతార హీరోయిన్గా నటించింది. ఆ సినిమాకి ప్రొడ్యూసర్గా ధనుష్ ఉన్నారు. డైరెక్టర్గా ఎవరైతే విఘ్నేష్ శివన్ ఉన్నాడు. ఈ క్యారెక్టర్ కూడా అవసరం ఇప్పుడు మనకి, అందుకే చెప్తున్నాను. విఘ్నేష్ శివన్ ఎవరు ప్రస్తుతం అంటే నయనతార భర్త. సరే, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆ సినిమాలో ప్రధానమైనటువంటి పాత్రధారుడు నయనతార భర్త. సరే, ఆ 3 సెకండ్ల వీడియోని ఏదైతే తన డాక్యుమెంటరీలో వినియోగించినందుకు ప్రొడ్యూసర్ అయినటువంటి ధనుష్ కోర్టు ద్వారా ఒక 10 కోట్ల రూపాయలు పెనాల్టీ కోరుతూ నోటీస్ పంపించారు. ఆ నోటీస్ చూసినటువంటి నయనతార అగ్గి మీద గుగ్గిలం అయిపోయి, నువ్వు నాకు 3 సెకండ్ల వీడియో పెట్టుకున్నందుకు నన్ను 10 కోట్ల రూపాయల డిమాండ్ చేస్తావా, నాకు నోటీస్ పంపిస్తావా అని చెప్పి ఇప్పుడు తాను ఆ విధమైనటువంటి ఇదే ఆ సినిమా నేను రౌడీనేనా, తెలుగులో అయితే 70 వచ్చింది, తెలుగులో 70, నేను రౌడీనే, దాంట్లో నాను రౌడీధాన్, సరే వాళ్ళ దాంట్లో. ఇప్పుడు ఈ 3 సెకండ్ల వీడియో 10 కోట్ల రూపాయలు అడిగినటువంటి నేపథ్యంలో తను లేఖ రాసింది. ఈ లేఖలో తను అడిగిన కొన్ని ప్రశ్నలు అడిగింది.
నేను నా జీవితానికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ తీసుకున్నాను. అది రేపు 18 రిలీజ్ కాబోతుంది. దీంట్లో ఆ రోజు నేను ఆ సినిమాలో నటించినటువంటి ఆ వీడియో క్లిప్లు నేను దీంట్లో యూజ్ చేసుకుంటాను అని నేను మీకు 2 సంవత్సరాలుగా మీకు లేఖలు రాస్తున్నాను. 2 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కానీ మీరు నాకు సహకరించలేదు. కానీ మీరు నన్ను కనీసం నేను అడిగినటువంటి ఆ రిక్వెస్ట్ని కూడా మీరు కాదన్నారు. నా ఫోటోలో తీసుకున్నటువంటి 3 సెకండ్ల వీడియోని మాత్రమే నేను దాంట్లో వినియోగించుకున్నాను మీరు ఇవ్వనందుకు. 3 సెకండ్ల వీడియో కూడా అంటే నా కెరియర్లో అదొక పార్ట్ కాబట్టి ఆ సినిమా 3 సెకండ్ల వీడియోకి ఇప్పుడు మీరు నాకు 10 కోట్ల రూపాయల డిఫమేషన్ పంపించారు, నోటీస్ పంపించారు. ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య. నీకు ప్రేమ లేదు, నీకు మనస్సు లేదు, నువ్వు దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉన్నావు. నువ్వు చెప్పేటువంటి మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు, అసత్యపు మాటలు. నువ్వు ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా నువ్వు మాయ మాటలు చెప్పి మోసగిస్తున్నావు. నువ్వు ఒక సినిమా దర్శకుడు, మీ అన్న సినిమా రంగంలో ఉన్నటువంటి మీ అన్న మీ నాన్న ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో ఉండబట్టి నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు నువ్వు ఈ స్థాయికి వచ్చి నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళని ఎదగకుండా నువ్వు తొక్కుతున్నావు అని చెప్పి కూడా దాంట్లో మెన్షన్ చేసింది. అసలు మనిద్దరి వివాదం అని చెప్పి ఇంకొక అంశాన్ని కూడా చెప్పింది. ఈ నానుం రౌడీ ధాన్ అనేటువంటి సినిమాలో నటించేటప్పుడు అప్పుడే నువ్వు నా మీద కక్ష పెట్టుకున్నావు. నువ్వు అప్పటి నుంచే నువ్వు నా మీద పగబెంచుకున్నావు. నువ్వు ఆ గతంలో కూడా ఆ సినిమా సందర్భంగా కూడా నాకు నటన రాదని నువ్వు కామెంట్స్ చేసావు. కానీ నా నటనకి అవార్డు కూడా వచ్చింది. నీ ఉద్దేశాలు నీ ఆలోచనలన్నీ బయటికి చెప్పేవి, లోపల చేసేవన్నీ వేరుగా ఉంటాయి. నువ్వేదో మనసులో పెట్టుకొని, అంటే ఏం పెట్టుకున్నాడో తెలియదు, ఏదో మనసులో పెట్టుకొని నువ్వు మమ్మల్ని టార్గెట్ చేసావు అని చెప్పింది. తను ఒక్కరినే టార్గెట్ చేయనట్టు కాదు, నయనతార ఆ సినిమాలో హీరోయిన్, ఆ సినిమాలో డైరెక్టర్ కో డైరెక్టర్ చేస్తున్నటువంటి విఘ్నేష్ శివన్, మీరు మా ఇద్దరిని కూడా టార్గెట్ చేసే విధంగా నువ్వు వ్యవహరించావని చెప్పని తాను ఇకన ఒక రకంగా దుమ్మెత్తిపోసింది అనాలి. సరే, ఇప్పటికైనా నా డాక్యుమెంటరీ చూడు, అప్పటికైనా నీ మనసు మారిద్ది, నీ ఆలోచనలు మారుతాయి అని చెప్పని అది ఆ విషయాన్ని కూడా కరాఖండిగా చెప్పింది. ఇప్పుడు చివరికి ఏంటంటే, ఇప్పుడు తను లాస్ట్లో ఒక పాయింట్ ఒకటి మెన్షన్ చేసింది. నువ్వు వేసినటువంటి కోర్టులో చేసినటువంటి 3 సెకండ్ల వీడియోకి న్యాయస్థానం నన్ను తప్పుపట్టవచ్చు, కాపీరైట్ అవుతుందని చెప్పవచ్చు, కానీ నైతిక కోణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. నా డాక్యుమెంటరీలో నేను తీసినటువంటి సినిమాకు సంబంధించి ఒక 3 సెకండ్ల వీడియో పెట్టుకునేటువంటి నాకు అర్హత ఉంటుంది, నాకు రైట్ ఉంటుంది, నన్ను నైతిక కోణం అనేటువంటిది ఉంటుంది. ఆ నైతిక కోణంలో నువ్వు ఓడిపోయావు అని చెప్పని కూడా చెప్పి, ఆ డాక్యుమెంటరీ చూసి నీ మనసు మారితే అప్పుడు నాకు మళ్ళీ చెప్పు అని చెప్పని కూడా తాను చెప్పింది. సరే, ధనుష్ సంబంధించినటువంటి అభిమానులు మొత్తం ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు. ఎవరి మీద? నయనతార మీద. అసలు నువ్వేమనుకుంటున్నావు, ధనుష్ గురించి మాట్లాడతావా, నిన్ను మామూలుగా ఉతికేస్తాం, ఆరేస్తాం, పాతిరేస్తాం అని చెప్పి మామూలుగా ఉంటుంది కదా. ఇకనా వాళ్ళు అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. ఫైర్ అవుతూ 3 సెకండ్ల వీడియో, అది ఏదైనా కానీ ఆ రైట్స్ తనవి, ఆ రైట్స్ని నువ్వు ఎట్లా వినియోగించుకుంటావని చెప్పని తన మీద ఇక యుద్ధం నడుస్తూ ఉంది. అంటే నయనతార ధనుష్ ఇద్దరు కనిపిస్తున్నారు ఫ్రంట్ ఫేస్లో, కానీ వీళ్ళ ఇద్దరి మధ్య వెనక ఇంకొకరు ఉన్నారు. ఎవరు? విఘ్నేష్. ఎందుకు చెప్పానంటే, ఈ సినిమా తీసేటప్పుడే వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ ప్రయాణం కొనసాగి తర్వాత పెళ్లి చేసుకున్నారట. వీళ్ళిద్దరికీ అక్కడే పరిచయం, అక్కడే ప్రేమ, తర్వాత పెళ్ళి. ఇది ఆ ఎపిసోడ్లో. మరి ధనుష్కి ఇక్కడ ఏం నచ్చలేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి ధనుష్ అయితే ఈ అంశాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి అంశం. ఓం గారు ఉన్నట్లున్నారు. ఓం గారు. సార్, గుడ్ ఈవినింగ్ వంశీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటిది గోల? ఉన్న గోల సరిపోక వీళ్ళు మళ్ళీ కొత్త గోల. ఇక్కడ 2 అంశాలండి. ఒకటి, పతి పత్ని ఔర్ ఓ అని ఒక సినిమా వచ్చిందండి. కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో నయనతార, విఘ్నేష్ శివను భార్యాభర్తలు. ఆ ఓ అనే వ్యక్తి ఎవరంటే ధనుష్ అనుకోవాలి. అతను ఎందుకు వీళ్ళ మీద ఇంత కక్ష సాధింపుగా ఉన్నాడు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే నయనతార కూడా ఈరోజు 3 పేజీల పెద్ద ఆరోపణాస్త్రం సంధించింది అంటే ఒక రకంగా ఆవిడ అదృష్టవంతురాలండి. ఎందుకంటే వాళ్ళ ఆయన విఘ్నేష్ శివను డైరెక్టరే కాదు, మంచి రైటర్ అని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఈరోజు ఆ 3 పేజీల ఉత్తరాన్ని చదివితేనండి, ఓపెన్ లెటర్ని, అరే నయనతార
ఇంత ఖచ్చితంగా అంటే తన మనసులో భావాలను ఇంత అద్భుతంగా ఎలా వ్యక్తం చేసింది. ధనుష్ని టోటల్గా ఒక కార్నర్ చేసేసిందండి. అంటే ఒక స్టార్ హీరో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా 2 సార్లు అవార్డు అందుకున్నాడు. అతన్ని పట్టుకుని నువ్వు స్టేజ్ మీద నటిస్తుంటావు, అది నిజం కాదు, నువ్వు నీ అభిమానులు తెలియక మోసపోతున్నారు, ఈ రోజు ఈ లెటర్ చూసైనా కానీ వాళ్ళకి వాస్తవం తెలిసే ఆస్కారం ఉంటుంది అందండి. అలాగే ఇందాక మీరు చెప్పిన ఆఖరి మాట అండి, అంటే కోర్టులో నువ్వు చేసేటువంటి వాదన కావచ్చు, ఈ 10 కోట్లు ఎందుకు కోరుతున్నావు అనే దాని విషయంలో కాపీరైట్ యాక్ట్ కింద నువ్వు గెలవచ్చు. న్యాయస్థానంలో నువ్వు గెలవచ్చు, కానీ నైతికంగా మాత్రం నువ్వు గెలవలేవు. అది నైతికత లేదు, అది మాత్రం కోర్టు చేసినట్లుందా. అక్కడ నువ్వు ఓడిపోయినట్టే కదా, నీ మనస్సాక్షిని అడుగు ఇది కరెక్టా కాదా అని, అక్కడ నిజమేంటో తెలుస్తుంది అని క్వశ్చన్ చేసిందండి. అదేంటంటే అసలు 1000 చెంపపెట్ల మాట అండి అది, అంతే కదండి. ఇప్పుడు కొత్త చట్టం వేరుంటుంది, ధర్మం వేరుంటుంది. చట్ట ప్రకారంగా కొన్ని చెల్లుబాటు అవుతాయి, కానీ ధర్మంలో కొన్ని చెల్లుబాటు కావండి. నయనతార ఆ పాయింట్ని క్వశ్చన్ చేసింది. ఇంకొక విషయం ఏంటంటే మీటు విషయం ఎక్కడ ఇందులో రాలేదు, కానీ సినిమా రంగం నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు నిలదొక్కుని నిలబడడానికి ఎంత పోరాటం చేస్తామో అన్నది మీకు తెలుసు. మీరు సినిమా రంగంలో 2 తరాలుగా ఉన్నారు, మీ నాన్నగారు డైరెక్టరు, మీ అన్నయ్య డైరెక్టరు, మీరు నటుడు, దర్శకుడు, నిర్మాత. సరే మీ మామగారు రజనీకాంత్ గారు, ఆయన సూపర్ స్టారు, వాళ్ళ అమ్మాయినే ఐశ్వర్యనే ఇతను పెళ్లి చేసుకున్నాడు. సరే 2 ఏళ్ల క్రితం వాళ్ళు విడాకులు తీసుకుంటున్నాం అన్నారు, తర్వాత మళ్ళీ లేదు విడాకులకు అప్లై చేశాము కానీ ప్రస్తుతం కలిసే ఉందాం అని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చాము. 50 సినిమాలో నటించిన వ్యక్తి అండి. అలాంటి వ్యక్తిని ఆవిడ ఏం అడిగింది అంటే 10 ఏళ్ల క్రితం ఎప్పుడో నువ్వు నిర్మించిన సినిమా, నేను అందులో హీరోయిన్ నటించాను. సరే అప్పుడు నా భర్త కాదు, ప్రియుడే కావచ్చు, విఘ్నేష్ శివన్ దాన్ని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిందండి. ఆ సినిమా విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. తెలుగులో కూడా నేను రౌడీ అనే పేరుతో డబ్ అయింది. ఆ సినిమా నాకు నటిగా ఎంతో పేరు తెచ్చింది. నాకు సంబంధించిన ఒక డాక్యుమెంటరీలో నేను ఆ సినిమా పాటలో కొన్ని ఫోటోలో దానికి సంబంధించి వాడుకుంటానని 2 ఏళ్ళు పాపం నేను అడుగుతూ వచ్చాను. 2 ఏళ్ల పాటు సైలెంట్గా ఉండి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏంటంటే ఈ నెల 18వ తారీఖు నయనతార పుట్టినరోజు అండి, ఆ సందర్భంగా దాన్ని వాళ్ళు ప్లే చేయాలనుకుంటున్నారు. ఓకే, వాళ్ళ వైపు నుంచి ఒత్తిడి వస్తుంది కదా, తొందరగా ఫైనల్ చేయండి, ఇక మీరు దాని గురించి పర్మిషన్ గురించి ఎందుకు వెయిట్ చేస్తారు అంటే వీడు ఏం చేసింది అంటే, సరే అప్పుడు విఘ్నేష్ శివన్ కెమెరాలో షూట్ చేసినవో లేకపోతే తన కెమెరాలో షూట్ చేసినవో కొన్ని అంటే షూటింగ్ టైంలో ఉన్నటువంటి ఒక 2-3 ఫోటోలని 3 సెకండ్స్ అండి, అది కూడాను, అది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 3 సెకండ్స్ నిడివి ఉన్నటువంటి ఒక ఫొటోస్ని మేము వాడుకున్నాం. దానికి కూడా నువ్వు లీగల్ నోటీస్ పంపించి 10 కోట్లు కట్టమని అడిగితే అంటే ఎందుకు ఇంత కక్ష మా మీద, మా ఇద్దరి మీద, నా మీదే కాదు, నా మీద నా భర్త మీద ఎందుకు ఇంత కక్ష? 10 ఏళ్ల క్రితం లాంటి సినిమాకి సంబంధించిన 3 సెకండ్ల ఫొటోస్, అవి మేము తీసుకున్న ఫొటోస్ వాడుకోకూడదా అన్నది క్వశ్చన్ అండి. కాదండి ఓం గారు, గొడవ అది కాదు, గొడవ 3 సెకండ్ల వీడియో సమస్య కాదు, ఎక్కడో యుగో సమస్య, ఎవరు తగ్గాలి అక్కడ ఆవిడ అనేది ఏంటంటే నిజానికి ఇది కాదు, దీని వెనకాల స్టోరీ ఏంటంటే నేను ఆ సినిమాలో నటించాను. సరే నటిస్తుండగానే నువ్వు అక్కడికి వచ్చి బాగా చేయట్లేదు, ఆ అమ్మాయి సినిమా బాగా రావట్లేదు అని చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చావు సెట్స్ దగ్గరికి వచ్చి. నన్ను అక్కడ సెట్స్ దగ్గర కొత్త రకంగా హ్యూమిలియేట్ చేసినట్టే కదా ఒక ఆర్టిస్ట్ని అక్కడ సెట్స్ దగ్గరికి నిర్మాత వచ్చి ఏంటా యాక్ట్ చేయడం, నీకు యాక్టింగ్ రావట్లేదు అంటే. సరే ఆవిడ భరించింది అది. తను సరే ధనుష్ ఒక ప్రొడ్యూసర్గా సినిమా తీస్తున్నాడు, అందులో నాకు అవకాశం ఇచ్చాడని భరించిందా, అయితే విఘ్నేష్ శివన్ ఒక మంచి కథతో వచ్చాడు, అతను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు, అందుకని కాబట్టి సరే భరించిందండి. అయితే ఆవిడ అదృష్టం ఏంటి అంటే, సరే అంతకుముందు ప్రేమ వైఫల్యాలు కొన్ని ఉన్నాయి. సింబుతో కొంతకాలం ప్రేమలో ఉంది, అది జరగలేదు, వర్కౌట్ కాలేదు. తర్వాత ప్రభుదేవాతో పెళ్లి దాకా వెళ్ళింది, అది వర్కౌట్ కాలేదు. సరే పాత గాయాలను మర్చిపోయి ఆవిడ విఘ్నేష్ శివన్ని ప్రేమించింది. ఒక 5 ఏళ్ల పాటు ఆ ప్రేమ నడిచిన తర్వాత పెళ్లి చేసుకుంది. ఇప్పుడు 2 పిల్లలు కూడా వాళ్ళకి. కాబట్టి ఒక సుఖంగా సంసారాన్ని సాగిస్తున్నాడ. ఒక ఇండస్ట్రీకి మాత్రం ఒక సౌలభ్యం ఉందండి, అటు ఇటు కానీ సౌలభ్యం. 2-3 ప్రేమించి 4 వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటారు, అదేంటో అంటే ఇండస్ట్రీలో వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి పెళ్లి చేసుకుంటారు. అందుకని అయితే ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే, ఇప్పుడు ఆవిడ కూడా జాతీయ స్థాయిలో ఇప్పుడు పేరు తెచ్చుకుంటుందండి. మొన్న జవాన్ అన్న సినిమాలో హిందీ రంగంలోకి అడుగు పెడితే 1000 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా, షారుఖ్ ఖాన్ పక్కన నటించింది. కాబట్టి సౌత్ ఇండియాలోనే కాదు ఉత్తరాదిని కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్న
ఒక ప్రముఖ నటి చేసినటువంటి ఈ వ్యాఖ్యలని ఉత్తరాది వాళ్ళు కూడా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు. నిజమే కదా, ధనుష్ హిందీ సినిమాలో నటించాడు, అమితాబ్ బచ్చన్ పక్కన నటించిన వ్యక్తి, 2 సార్లు జాతీయ అవార్డు వచ్చింది. కాదు ఇక్కడ ఇగో ఏమైందంటే ఆవిడ క్వశ్చన్ చేసింది, ఆ రోజు నువ్వు నన్ను విమర్శించావు, నాకు నటన రాదని, కానీ అదే సినిమాలో నా నటనకి ఫిలింఫేర్ అవార్డు వచ్చిందండి. ఖుష్బూ ఆ అవార్డుని అనౌన్స్ చేసి అమ్మాయిని వేదిక మీదకి పిలిచినప్పుడు ఎదురుకుండా ధనుష్ ఉన్నాడు. ఎలాంటి మొహమాటం లేకుండా నయనతార అవార్డు తీసుకుని ఒకటే మాట చెప్పింది, నా చిత్ర నిర్మాత ధనుష్ గారు ఇక్కడ ఉన్నారు, ఈ సినిమాలో నటన ఆయనకి నచ్చలేదు, ఆయనకి నచ్చే విధంగా భవిష్యత్తులో నేను మంచిగా నటించాలని కోరుకుంటున్నాను, అయినా కానీ మీరు ఈ అవార్డు ఇవ్వడము, ఆయన ముందు ఇది తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని. అంటే ధనుష్ లాంటి వ్యక్తికి అక్కడ యుగో దెబ్బతిని ఉంటుందండి. ఓకే, ఆ యుగో ఎలా అంటే ఒక చిన్న విత్తనం అక్కడ మొలకెత్తి మహావృక్షమైనట్టుగా 10 ఏళ్ళు అయినా కానీ ఆయన దాన్ని మర్చిపోలేకపోతున్నాడు. రైట్ రైట్. అంటే సినిమా ఇండస్ట్రీ అదేలేండి, ఎవరు మర్చిపోలేదు. తను కూడా అంది కదా, తన నా గుండెల్లో అది గుణపంలా గుచ్చుకుంటా ఉందని చెప్పి నా పదం అవును అని కూడా తను కూడా రాసింది కదా. సరేలేండి, మీరు అన్న మాటలు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, హీరోయిన్స్ ఏమో నయనతారకు సపోర్ట్ చేస్తున్నారండి చాలా మంది, శృతి హాసన్ కావచ్చు, వీళ్ళందరూ. ఫ్యాన్స్ మాత్రం ధనుష్ సపోర్ట్ చేస్తున్నారు. సరే, ధనుష్ వైపు నుంచి రెండు గ్రూపులుగా చేరిపోయినాయి. అవునండి, సినిమా వాళ్ళు, సినిమా హీరోయిన్స్ ఏమో నయనతార వర్గం. ఓకే, సరే, జనరల్ ఫ్యాన్స్ ధనుష్కు ఉంటారు కదా, అతనికి ఉన్నటువంటి ఆ ఇమేజ్ దృష్ట్యా సంతోషం. వాళ్ళేమో నయనతార పక్కా కమర్షియల్, ఆవిడ ఆడియో ఫంక్షన్లకు రాదు, సినిమా ప్రమోషన్స్కి రాదు అంటూ ఈ విషయాలు ఎత్తుతున్నారు. ఇక్కడ నయనతార చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు దేనికి రాకపోయినా కానీ నేను క్లియర్ కట్గా ముందే అగ్రిమెంట్ చేస్తాను, ప్రమోషన్స్కి రాను అని ఆవిడ చెప్పిందండి.